దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? మీ అందరికీ తెలుసు, రేపే ముగింపు సభ కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర. ఇదే గ్రౌండ్ నుంచి మీకు ఈ రోజు నేను వాగ్దానం ఇస్తున్నా. ఎందుకంటే ఆత్మీకంగా మీరందరూ బలపడాలని, రక్షణలోకి రావాలని, నిజంగా తప్పిపోయిన జీవితాలు తిరిగి మళ్ళీ దేవుడు కట్టాలని, దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము కూడా ఒక అద్భుతమైనటువంటి అనుబంధాన్ని ప్రభుత్వం మనకిస్తుంది. రెండవదిగా, పడిపోయిన మన ఆత్మీయ ప్రకారం ఆరోగ్యపరమైంది, ఆర్థికపరమైంది, మానసికంగా ఏ స్థితి నుంచి విడిపించడానికైనా దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి రక్షణ లేని బిడ్డలు ఎవరంటే ఇదే రక్షణ దినం. నీ హృదయాన్ని ఏసేకిస్తే పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ. యేసుప్రభుని నమ్మితే నాకేంటి లాభం అని అనుకోకండి. మనకి పరలోకం కావాలి, పాపక్షమాపణ కావాలి, నిత్య జీవం కావాలి, పరలోకం కావాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈ లోకంలో కూడా ఆయన మన చేయి పట్టి నడిపిస్తాడు. ఈరోజు నేను ఒక వాగ్దానం, యెషయా గ్రంథం 43 అధ్యాయం 19వ వచనం, రెండో మాట నేను చదువుతున్నాను. అరణ్యంలో త్రోవ కలిగి చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఒక అరణ్యం. అరణ్యంలో త్రోవ. చూడండి, దేవుడట అరణ్యానికి అసలు దారి అనేది ఉండదు. అక్కడ హైవే లేరు, రోడ్లు ఎవరు వేయరు, కానీ అది చిక్కబడి ఉంటుంది. కానీ దానిలో నుండి త్రోవ అంటే నీ జీవితంలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కప్పబడిన దాంట్లో ఒక హైవే దేవుడు సిద్ధపరుస్తాడు. అది ఎవరు సిద్ధపరచరు. అరణ్యంలో త్రోవ అంటే మనం నడుస్తూ ఉంటే, జంతువులు నడుస్తూ ఉంటే త్రోవ. ఇదంతా అరణ్యం, ఇందులో ఒక త్రోవ. ఎడారిలో నదులు ఎందుకు ఉంటాయండి? ఏముండవు. అంటే దేవుడు ఏదైనా చెయ్యగలను అనేటువంటిది నీ కోసం ఆ మాట చెప్తున్నాడు, నీ కుటుంబం కోసం, నీ జీవితం కోసం. అంటే చాలామంది ఎట్లా చేస్తే పైకి వస్తాం, ఏం చేస్తే మన అప్పులు పోతాయి, ఏ బిజినెస్ చేస్తాం. మీరు ఒక్కటి విశ్వాసం ఉంచండి. నేను ఎప్పుడు కూడా ప్రతిదినం చెప్తుంటాను, నా కుటుంబంతో, నా స్టాఫ్తో, నా సంఘంతో ఎప్పుడు చెప్తుంటా, మీరు విశ్వసిస్తే దేవుడు అద్భుతం చేస్తాడని చెప్తా. కానీ వాళ్ళు ఏంటంటే ఏం చేస్తే ఎట్లయితుంది, స్పిరిచువల్గా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, మానవులంగా అది ఆలోచిస్తాం. కానీ అరణ్యంలో త్రోవ అంటే అది కప్పబడినటువంటి, చిక్కబడిన స్థలంలో ఒక మంచి త్రోవ ఉన్నదట. నీ శ్రమల్లో నుండే నీకు ఒక మార్గాన్ని, ఇరుకుల్లో నుంచే ఒక అద్భుతాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. విశ్వసించిన నువ్వు దేవుడి కొరకు చేయబోయే అద్భుతం చూడబోతున్నావు. విశ్వసించు, నీ కొరకు ఒక అద్భుతం జరగబోతుంది ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేసుకోండి. ఈ చివరి దిన సభకి రండి. హైదరాబాద్ ప్రామిస్ ల్యాండ్ సాయంత్రం 4 గంటలకు 18th సండే ఇక్కడే వచ్చి ఉండొచ్చు. మీరందరూ ప్రేయర్ఫుల్గా ఉండండి. ఎక్కడున్నా ఈ మాటలు దయచేసి మీ హృదయంలో సీరియస్గా తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకమైన పడిపోయిన జీవితాలు లేపండి. కుటుంబాల్లో శోధన, అసమాధానం తొలగించి విరిగి నలిగిన జీవితాలని నూతనపరచండి. ఎంతమందికి రోగాలతో ఉన్నారు, స్వస్థత ఇవ్వండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసుల నుంచి అయ్యా విడిపించి, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక బాధ, పిల్లలు అన్ని బంధకాల నుంచి విడిపించి, శ్రమలో త్రోవని కలుగజేసి, కష్టాల్లో వారికి విడుదలనిచ్చి ఆశీర్వదించండి. ఆయన ఆరోగ్యాలతో నింపండి, ఆధ్యాత్మిక మేలునివ్వండి. క్రైస్తవ సంఘాలని పునర్నిర్మాణం చేయండి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఉజ్జీవము, జాషువా జనరేషన్ అయ్యా అనుగ్రహించండి. ప్రతి దేశంలో, ప్రపంచంలో రక్షణ సునాదం, ఉజ్జీవం లేచి అపవాది సిగ్గు నుండి ఓడిపోవటం నీ కృపనిచ్చి మా అందరిపై కృపయుక్ష మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు ఇస్తున్న చక్కటి మాటలు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం. అంతేకాక 18 జనవరి ముగింపు సభ కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర. ఇప్పుడు ఆ గ్రౌండ్ నుంచే మీకు ఈ వాగ్దానం ఇస్తున్నాను. నేను ఈ రోజే వచ్చేయండి, శనివారం. ఈ రోజు రేపు ఇక్కడ ఉండి మండే వెళ్ళొచ్చు. మరి హయత్ నగర్ బస్ స్టాప్ దిగ్గానే ఫ్రీ బస్ కూడా పెడతారు మీకు. హయత్ నగర్ బస్ స్టాప్ ఆ లేబర్ అడ్డ దగ్గర ఫ్రీ బస్, మన కల్వరి బ్యానర్ కూడా ఉంటుంది, ప్రామిస్ ల్యాండ్ అని ఫొటోస్తో. ఆ బస్సులు ఎక్కి మళ్ళీ ఇక్కడ దిగొచ్చు, అయిపోయినాక అక్కడికి వెళ్ళొచ్చు. కాబట్టి ఇది మీకు అవకాశం కూడా ఉంటుంది ఆ టైంకి వచ్చేవారు. సండే వచ్చి ఇక్కడే ఉండొచ్చు, సాటర్డే వచ్చి ఇక్కడ ఉండొచ్చు. కాబట్టి సిద్ధపడండి. మంచి పాటలు వింటున్నారా? నీతి సూర్యుని రెక్కల కింద అనే పాట లైక్ చేసి షేర్ చేయండి. మన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ఉంటుంది. నీ చేతి కార్యం పాస్టర్, అది అద్భుతమైన పాట. జాషువా షేక్ అఫీషియల్ ఛానల్లో ఆ పాట ఉంది. నూతన సంవత్సరం వాగ్దానంతో పాటు నీ చేతి కార్యం. కాబట్టి వినండి, చూడండి. చేరితి నిన్నే పాట కూడా రిలీజ్ కాబోతుంది. అద్భుతంగా మన హృదయాన్ని క్రీస్తుకు దగ్గర చేర్చే పాట. రెండవదిగా, మీరందరూ కూడా ఇంకా ఆత్మీకంగా బలపడాలి. ముంబైలో సభలు ఉంటున్నాయి జనవరి 20, 21, 22 3 రోజులు. సెయింట్ జేవియర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కాలేజీ గ్రౌండ్స్ అండి, మీ అందరికి తెలుసు, ఇంతకుముందు జరిగాయి. అంతేగాక మచ్మార్ కాలనీ ఆపోజిట్ రహీజా హాస్పిటల్. కాబట్టి మీ అందరు కూడా తెలుసుకోండి. ముంబై సభలు, ఫిబ్రవరిలో కూడా బెంగళూరులో సభలు ఉంటున్నాయి. 17, 18, 19 ఆ ఉజ్జీవ సభల కొరకు కూడా ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.